తెలుగు అకాడమీ. ఈరోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పర్సంటేజెస్ బేస్ మీద ఉన్న క్వశ్చన్స్ మీద. పర్సంటేజెస్ బేస్ మీద ఇప్పుడు చాలా క్వశ్చన్స్ చూసారు మీరు. ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ ఆబ్టైన్ బేస్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని దాని గురించి తెలుసుకుందాము. ఇందులో మార్క్స్ ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో కంపేర్ చేస్తూ ఆ పర్సన్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇంత లెస్గా రావడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు, ఇంత ఎక్కువ వచ్చి ఉంటే పాస్ అయ్యేవారు, అలాంటప్పుడు ఎగ్జామినేషన్లో పాస్ మార్క్స్ ఎన్ని, పర్సంటేజెస్ ఇచ్చి మార్క్స్ ఎన్ని అని కనుక్కోమని చెప్తారు. ఆ విధమైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ చూసినట్లయితే ఇందులో కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఫార్ములా బేస్లో ఇక్కడ రాశాను. ఇక్కడ ఫార్ములా బేస్ చూసినట్లయితే ఎగ్జామ్లో క్వశ్చన్ మీదుగా మీరు ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ an examination scored m percentage marks in an exam and failed by p marks. ఒక ఎగ్జామ్ రాసిన అతనికి m పర్సెంటేజ్ అనే మార్క్స్ వచ్చాయి. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చారండి, m పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి, మరియు అతను p మార్క్స్ వచ్చి రాకపోవడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్డ్ బై p మార్క్స్ అంటే p మార్క్స్ రాకపోవడం వల్ల అతను m మార్క్స్ వచ్చి p మార్క్స్ రాకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాడు. ఓకే, in the same exam another examinee obtained n percentage marks and passed with q more marks. ఓకే, అదే ఎగ్జామ్లో ఇంకొక ఎగ్జామ్ రాసిన అతను పాస్ అయ్యారు, n పర్సెంటేజ్ మార్క్స్తో n పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి అతనికి, అతను పాస్డ్ బై q మోర్ మార్క్స్. ఓకే, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే గుర్తుండిపోతుంది. ఇక్కడ నేను m పర్సెంటేజ్ అనేది 20% తీసుకుంటున్నాను. 20% మార్క్స్ వచ్చి అతను ఫెయిల్డ్ బై p మార్క్స్, ఫెయిల్డ్ బై 5 మార్క్స్ అనుకుందాం. 20% మార్క్స్ వచ్చే అతనికి ఇంకా 5 మార్క్స్ వచ్చింటే అతను పాస్ అయ్యేవాడు, కానీ 5% మార్క్స్ తక్కువ రావడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ 20% అనేది m, 5 అనేది p. అదే ఎగ్జామ్లో ఇంకొక అతను obtained by n పర్సెంటేజ్ మార్క్స్ అంటే 22 మార్క్స్ వచ్చాయి, 22% మార్క్స్ వచ్చాయి, లేదా నేను ఇక్కడ 24 తీసుకుంటాను మన ఎగ్జాంపుల్గా. 24% మార్క్స్ వచ్చాయి మరియు అతను పాస్డ్ విత్ q మోర్ మార్క్స్. q మోర్ మార్క్స్ అన్నప్పుడు ఇక్కడ నేను 7 మార్క్స్ తీసుకుంటాను. 7 మార్క్స్ ఎక్కువ వచ్చాయన్నాడు. పాస్ అయిన దానికన్నా q మోర్ మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే 24% అనేది వచ్చాయి మరియు అతనికి 7 మార్క్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇతను పాస్ పర్సంటేజ్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే, పాస్ పర్సంటేజ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. మనకు కనుక్కోవాలనేది మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని కనుక్కోమన్నప్పుడు 100 by n minus m into p plus q. 100 అంటే నార్మల్ 100 తీసుకుంటాం, n minus m ఇక్కడ n పర్సెంటేజ్ ఎక్కువ వచ్చాయి కదా దానికి పాస్ అయ్యాడు, n మైనస్ తక్కువ వచ్చిన పర్సెంటేజ్ మార్క్స్ n minus m ఇంటూ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, p మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు, ప్లస్ q మార్క్స్తో పాస్ అయ్యాడు ఎక్కువ రావడం వల్ల. ఆ విధంగా ఉంటుంది క్వశ్చన్లో. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే సబ్స్టిట్యూట్ చేస్తే 100 డివైడెడ్ బై n minus m, n minus m ఎంత 4, 24 minus 20 4 అవుతుంది, ఇంటూ p ప్లస్ q అంటే 5 7 ఎంత 12. ఓకే, 4 1 4 300 అనేది మ్యాక్సిమం మార్క్స్ 300. ఈ మ్యాక్సిమం మార్క్స్లో 20% వచ్చి ఫెయిల్ అయ్యాడు. 5 మార్క్స్ వచ్చింటే అతను 5 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు. 20% మార్క్స్ వచ్చినాయి మరియు 5% అనేది తక్కువ రావడం వల్ల. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 300లో 20% ఎంత 300 ఇంటూ 20/100, 5 మార్క్స్ తక్కువ రావడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. సో 5 మార్క్స్ యాడ్ చేస్తే అతను పాస్ మార్క్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, పాస్ మార్క్స్ వస్తాయి మనకి. 0 క్యాన్సిల్ అయిపోయి 60 అవుతుంది. ఇక్కడ 3 గంటల 6 కాబట్టి ప్లస్ 5, 65 అనేది పాస్ మార్క్స్ అవుతాయి. ఓకే, పాస్ మార్క్స్ 65 అవుతుంది. ఇతనికి 60 వచ్చాయి, 20% అంటే 60 వచ్చాయి, 5 మార్క్స్ తక్కువ కావడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఆ విధంగా క్వశ్చన్ ఉంటాయండి మొత్తం ఇది. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో నెక్స్ట్ ఫార్ములా బేస్ చూసుకున్నట్లయితే ఇన్ ఎ సర్టెన్ ఎగ్జామ్ పాసింగ్ మార్క్స్ ఈజ్ ఏ పర్సెంటేజ్. పాస్ అయ్యే మార్క్స్ ఎంత అంటే ఏ పర్సెంటేజ్. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ obtain b మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై c మార్క్స్. ఓకే, ఒక పర్సన్ అనే ఏదైనా ఒక క్యాండిడేట్కి b మార్క్స్ వచ్చాయి మరియు అతను ఫెయిల్డ్ బై c మార్క్స్ అన్నాడు. c మార్క్స్తో ఫెయిల్ అయినప్పుడు టోటల్ మార్క్స్ ఎన్ని అన్నట్లయితే 100 డివైడెడ్ బై a ఇంటూ b ప్లస్ c. 100 డివైడెడ్ బై a అంటే
మొత్తంగా ఎన్ని పర్సెంటేజ్ మార్క్స్ అంటే ఏ అనేది పర్సెంటేజ్ మార్క్స్ ఇది ఇంటూ బి ప్లస్ సి, బి మార్క్స్ వచ్చాయి మరియు సి మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి రెండు కలిపినట్లయితే టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయని తెలిసిపోతుంది. ఓకే, ఇందులో నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం ఏ విధంగా ఉంటాయని. ఇవి మీరు బాగా గమనించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా, ఎందుకంటే మీకు నార్మల్ వేలో వెళ్ళాలనుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. మీరు ముందు ఈ రెండింటిని ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఈక్వల్ చేసేయాలంటే ఇక్కడ ఎం పర్సంటేజ్ ప్లస్ ఫెయిల్డ్ కాబట్టి పి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఎందుకంటే పాస్ అయ్యేదానికండి, ఇది ఇతను పాస్ అయ్యేవాడు, ఇక్కడ పాస్ అయ్యేవాడు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్లస్ వేసుకుంటాము. ఇది మాక్సిమం మార్క్స్ కోసం వస్తుంది. ఇక రిమైనింగ్ చూసినట్లయితే ఎన్ పర్సంటేజ్ విత్ క్యూ మోర్ మార్క్స్ కాబట్టి మైనస్ పి చేయాల్సి వస్తుంది. అలా చేసుకుని మీరు ఈక్వల్ చేసుకుంటేనే మీకు మాక్సిమం మార్క్స్ అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత పర్సంటేజ్లో ఇతను పాస్ అయ్యేవాడు అనేది మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇలా చేసుకొని ఫైనల్గా మళ్ళీ మీకు మాక్సిమం మార్క్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అలా 3 times 4 times చేయాల్సి ఉంటుంది. అలా చేయవలసిన అవసరం లేదు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారంటే మీరు డైరెక్ట్గా మాక్సిమం మార్క్స్ ఏంటంటే చెప్పేయచ్చు. ఓకే, ఈ మాక్సిమం మార్క్స్ తెలుసుకున్న తర్వాత మీరు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు ఆల్రెడీ చెప్పాను ఇంతవరకు ముందు పాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఓకే, ఇక నెక్స్ట్ ఇందులో ఉన్న ఫార్ములా చూద్దాం. నెక్స్ట్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి మనకు బాగా గుర్తుపెట్టుకోవడానికి. ఇందులో నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే ఫార్ములా బేస్డ్ లాగా చూసుకున్నట్లయితే మీరు క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీరు ఫార్ములా మీరే ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ అన్ ఎగ్జామ్ ఏ పర్సెంట్ క్యాండిడేట్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్లో ఏ పర్సంటేజ్ అనే క్యాండిడేట్స్ ఫెయిల్ అయ్యారు, మరియు బి పర్సెంట్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్లో బి పర్సెంట్ అనే క్యాండిడేట్స్ ఫెయిల్ అయ్యారు. ఇఫ్ సి పర్సెంటేజ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్లో రెండిట్లో కలిపి ఫెయిల్ అయిన వాళ్ళు సి పర్సంటేజ్. ఓకే, అలాంటప్పుడు పాస్డ్ క్యాండిడేట్స్ ఇన్ బోత్ సబ్జెక్టుల్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరంటే మీకు బాగా గమనించినట్లయితే ఇది మ్యాథ్స్ అనే సర్కిల్ ఒకటి, ఇంగ్లీష్ అనే సర్కిల్ ఒకటి తీసుకున్నాము. ఇందులో రెండు కలిపిన పోర్షన్ కూడా ఉంది. సి అనేది ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్ కాబట్టి ఇదంతా ఫెయిల్ అయిన వాళ్ళు ఏ పర్సంటేజ్ మ్యాథ్స్లో, బి పర్సంటేజ్ ఇంగ్లీష్లో, సి పర్సంటేజ్ అనేది మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్లో కలిపి ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే, మీరు గమనించేది ఎంత ఫెయిల్ కాబట్టి ఏ ప్లస్ బి చేసి మైనస్ సి చేస్తే 100లోంచి పాస్ అయిన వాళ్ళు వస్తారు. మనకి పాస్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ ఎంత అంటే 100 అనేది టోటల్ పర్సంటేజ్, అందులో ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఇది. ఇందులో పాస్ అయిన పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటే పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అని మనం నార్మల్గా ఎంతమంది ఇచ్చినా సరే వాటిని 100కు సమానంగా చేసుకుంటాం. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తే పాస్ అయిన వాళ్ళు వస్తారు. ఓకే, ఇక్కడ వీళ్ళంతా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ గురించి చెప్పారు. ఇక్కడ గమనించినట్టయితే ఫెయిల్డ్, ఇక్కడ టోటల్గా ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ మొత్తంగా ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్పారు. మనకు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు 100గా మొత్తం క్యాండిడేట్స్ని తీసుకొని ఇందులోంచి ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తే పాస్ అయిన వాళ్ళు వస్తారు. కాకపోతే ఇక్కడ మ్యాథ్స్లో ఏ పర్సంటేజ్ ఫెయిల్ అయ్యారన్నారు, ఇంగ్లీష్లో ఏ బి పర్సంటేజ్ ఫెయిల్ అయినారు, ఇద్దరు కలిపి రెండిట్లో కలిపి ఫెయిల్ అయిన వాళ్ళు సి పర్సెంటేజ్ కాబట్టి ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళు కావాలనుకున్నట్లయితే సెకండ్ వన్ అదే అండి, పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఎయిదర్ సబ్జెక్ట్. ఓకే, మొత్తంగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని గమనించినట్లయితే మీరు ఏ ప్లస్ బి సపరేట్గా ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు, మరి కలిపి ఫెయిల్ అయిన వాళ్ళని ఈ రెండింటిని కలిపి రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు, ఇలా వీటిని తీసేస్తే ఏ ప్లస్ బి చేసి మైనస్ సి చేస్తే ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు. అందులో నుంచి పాస్ అయిన వాళ్ళు అంటే 100లోంచి ఆ ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తే పాస్ అయిన వాళ్ళు వస్తారు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టినట్లయితే ఈజీగా ఈ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ నుంచి మీకు అంతా చేసినట్లు అవుతుంది. టోటల్గా పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ 100 అనుకున్నట్లయితే అందులోంచి ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎవరంటే ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తంగా ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళంటే ఏ ప్లస్ బి మైనస్ సి చేస్తే ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారండి. ఓవరాల్గా ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు, టోటల్ క్యాండిడేట్స్ వీళ్ళు 100 మెంబర్స్. పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 100 మైనస్ ఈ పోర్షన్ ఫెయిల్ అయిన పోర్షన్ చేస్తే పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంతమందో మనకు తెలుస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఫార్ములా మెథడ్ చూద్దామండి. ఇందులో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఫార్ములా చూసుకున్న తర్వాత మీకు క్వశ్చన్స్ బేస్లోకి వెళ్ళిపోతాను. క్వశ్చన్స్ మీరు గమనిస్తేనే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఏ ప్రాబ్లంకి ఏ విధంగా సొల్యూషన్ చేయొచ్చో మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఫార్ములాస్ చెప్పి వదిలేసినట్లు అవుతుంది, అది అర్థం కాదు మీకు. క్వశ్చన్స్ బేస్ మీద ఏ విధంగా చేయొచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ మెథడ్లో ఉన్న లాస్ట్ మెథడ్ గురించి చూసినట్లయితే ఓకే, ఎగ్జామినేషన్ బేస్డ్ అండ్ మార్క్స్ బేస్ మీద ఇందులో
ఒక ఎగ్జామ్లో బి బాయ్స్ మరియు జి అనే గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. ఓకే, బి బాయ్స్ జి గర్ల్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అన్నట్లుగా ఇచ్చారు. అందులోంచి బాయ్స్లోంచి బి పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ మరియు గర్ల్స్లోంచి జి పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ పాస్ అయ్యారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళంటే ఎగ్జామ్కి వెళ్ళి హాజరైన వాళ్ళు బాయ్స్ బి అని గర్ల్స్ జీగా ఇచ్చారు. అందులోంచి బాయ్స్లోంచి బి పర్సెంటేజ్ మరియు గర్ల్స్లోంచి జి పర్సెంటేజ్ పాస్ అయ్యారని చెప్పారు. అయినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ పాస్ స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పారు. పాస్ అయిన వాళ్ళు మొత్తం ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పాస్ అయ్యారు అనేదే క్వశ్చన్ ఇక్కడ. దానికి ఈక్వేషన్ ఏంటంటే మనం ఫార్ములా బేసిస్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ ఆఫ్ పాస్ అయిన వాళ్ళు ఓవరాల్గా బి ఇంటూ బి అంటే టోటల్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మరియు పాస్ అయిన వాళ్ళు, ఇందులో గర్ల్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మరియు పాస్ అయిన వాళ్ళు డివైడెడ్ బై బాయ్స్ అండ్ గర్ల్స్ అండి, బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకే, ఇక్కడ బాయ్స్ ప్లస్ గర్ల్స్ అండి. ఓకే, బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఉండాలి. ఇక్కడ మీకు ఇది ఇలా ఫార్ములా బేస్ అర్థం కాకపోతే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి. బాయ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 70 మంది బాయ్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారు. గర్ల్స్ వచ్చేసి 40 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో బాయ్స్లో 10%, గర్ల్స్లో 20% పాస్ అయినారు. ఓకే, అలా చూసినట్లయితే మీకు ఎంత పర్సెంటేజ్ పాస్ అయిన వాళ్ళు ఫైనల్గా అడుగుతున్నాడు కాబట్టి బాయ్స్ టోటల్ బాయ్స్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్, ఓకే, బాయ్స్ పర్సంటేజ్ 10 ప్లస్ గర్ల్స్ ఇంటూ గర్ల్స్ పర్సంటేజ్ 20. ఓకే, డివైడెడ్ బై బాయ్స్ ప్లస్ గర్ల్స్, బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకే, మీరు గమనించినట్లయితే 700 ప్లస్ 800 1700 డివైడెడ్ బై 70 40 కదా, 110 0 క్యాన్సిల్ అయిపోయి 150/11 అనేది పర్సంటేజ్ ఆఫ్ పాస్డ్ పర్సంటేజ్. దీన్ని మీరు సింప్లిఫై చేసుకోవచ్చు, ఇంకా ఎంత చిన్నగా వస్తుందో చిన్నగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎగ్జాంపుల్గా చెప్పానండి మీకు. క్వశ్చన్ మీరు బాగా గమనించండి ఒకసారి. ఎగ్జామ్లో బి బాయ్స్ అని జి గర్ల్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారంటే హాజరైన వాళ్ళు బాయ్స్ అనే వాళ్ళని బిగా గర్ల్స్ని జీగా తీసుకున్నారు. అందులోంచి బాయ్స్లోంచి బిలోంచి స్మాల్ బి పర్సంటేజ్ అనే వాళ్ళు బాయ్స్ పాస్ అయ్యారు. గర్ల్స్లోంచి జి పర్సంటేజ్ అనే గర్ల్స్ పాస్ అయ్యారు. ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు, ఓవరాల్ పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి బి ఇంటూ స్మాల్ బి అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మరియు ఇంటూ పాస్ అయిన వాళ్ళు. ఇందులోంచి ఓకే పార్టిసిపేట్ చేసిన గర్ల్స్, అందులోంచి పాస్ అయిన గర్ల్స్ డివైడెడ్ బై పార్టిసిపేట్ చేసిన బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఫార్ములా బేస్డ్ ఏవేవి ఉన్నాయో మొత్తంగా ఇంతవరకు మీరు 5 ఫార్ములాస్ చూస్తారు. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం, ఏవే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఇందులో. ఈ పర్సంటేజెస్లో ఎగ్జామినేషన్ బేస్ మీద ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఇది SSC SI 2019 అడిగాడండి. లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్ ఫస్ట్ తీసుకున్నాను నేను. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎగ్జామ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ అన్ ఎగ్జామినేషన్ 53% ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ సైన్స్ అండ్ 48% ఆఫ్ క్యాండిడేట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. ఓకే, 53% సైన్స్లో ఫెయిల్ అయ్యారు, 48% మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు. ఇఫ్ 40% ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, 40% అనే వాళ్ళు 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఓకే, ఇది మీరు గమనించినట్లయితే ఆల్రెడీ ఫార్ములా చెప్పాను మీకు. దీనిని ఫార్ములా కన్నా ఇక్కడ డయాగ్రామ్ చూపించాను కదా మీకు, ఆ డయాగ్రామ్ చూసుకుందాం మనం. ఇక్కడ ఇది సైన్స్ అండి. ఫస్ట్ వన్ సైన్స్ తీసుకుందాము, ఇక్కడ మ్యాథ్స్ తీసుకుందాము. సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 53%, ఇక్కడ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 48%, రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు 40%. దీని నుంచి ఓవరాల్గా ఎంతమంది ఫెయిల్ అయినారో తెలుసుకోవాలన్నప్పుడు మీకు A ప్లస్ బి, ఇది A ఇది B ఇది C తీసుకున్నప్పుడు A ప్లస్ బి మైనస్ C చెప్పాం కదా మీకు ఆల్రెడీ. ఇది ఒకవేళ చూడాలంటే ముందుకెళ్ళి చూడండి, మీకు ఈక్వేషన్స్లో ఫార్ములా బేస్లో ఆల్రెడీ ఉంటాయి మీకు. A ప్లస్ బి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 53 ప్లస్ 48 మైనస్ 40 అండి. చూసుకున్నట్లయితే మీరు 40 క్యాన్సిల్ అయిపోయి 61 మిగులుతుంది. ఓకే, 61% మొత్తంగా ఫెయిల్ అయిన వాళ్ళు. అడిగింది ఏంటి మీకు ఇక్కడ, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. రెండు సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ అడిగాడు. మీకు ఆల్రెడీ చూసినట్లయితే ఫార్ములాలో పర్సంటేజ్ ఆఫ్ పాస్ అయిన వాళ్ళకి తీసుకున్నట్లయితే 100 మైనస్ A ప్లస్ బి మైనస్ C పర్సంటేజ్ అని ఉంటుందండి. ఇది ఒకసారి మీరు ముందుకెళ్ళి చెక్ చేస్తున్నట్లయితే ఈక్వేషన్ బేస్లో కనిపిస్తుంది మీకు. ఈ A ప్లస్ బి ప్లస్ C అంతే ఇక్కడ 61%. సో 100 మైనస్ 61% తీసేసినట్లయితే మనకి 39% అనేది
పాస్ అయిన వాళ్ళు వస్తుంది. ఓకే, రెండో ఆన్సర్ కరెక్ట్ ఉంది. ఇది మీరు నార్మల్గా చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అలా లేకుండా ఇలా ఫార్ములా వేలో వెళ్ళినట్టయితే చాలా ఈజీగా అయిపోతుంది. అందుకే మీకు ఫార్ములాస్ ముందు చెప్పాను నేను. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి నీట్గా. 53% ఆఫ్ క్యాండిడేట్స్ సైన్స్లో ఫెయిల్ అయ్యారు, 48% మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు, రెండింటిలో కలిపి 40% ఫెయిల్ అయ్యారు. ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ అంతా అడిగాడు. పాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే 100 మైనస్ ఏ మ్యాథ్స్లో సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ప్లస్ నార్మల్గా అండి, ఇది సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ప్లస్ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు మైనస్ ఓవరాల్గా రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు తీసేస్తే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పాస్ అవుతారో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు నార్మల్గా చేసుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇలా ఫార్ములా వేలో వెళ్ళినట్లయితే చాలా ఈజీగా జస్ట్ 20 సెకండ్స్లో మీరు క్లియర్గా చేసేస్తారు. 20 సెకండ్స్లో చేసేస్తారండి. ఎందుకంటే మీకు టైం అనేది చాలా వాల్యుబుల్. ఎంత ఫాస్ట్గా చేసేస్తే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది అంత ఫాస్ట్గా మీకు అక్యురసీతో వెళ్ళిపోతూ ఉంటాయి మీ మార్క్స్ అనేది. వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు జస్ట్ 0.25 మార్క్స్, ఎందుకంటే ఎస్ఎస్సిలో ప్రతి ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు 0.25 మార్క్స్ కూడా మీకు చాలా వాల్యుబుల్. ఓకే, మీరు అక్యురసీతో తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చేయాలంటే మీరు ఇలాంటి షార్ట్ కట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. వాటి కోసం మీరు ఒకసారి ముందుకెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు షార్ట్ కట్ ఏంటని. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఆ బేస్లో చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ షార్ట్ కట్స్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎంత ఫాస్ట్గా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనేది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ మార్క్స్ ఆబ్టైన్ బేస్ మీద సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనము. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో కంబైన్డ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్. ఓకే, ఈ సిహెచ్ఎస్ఎల్లో 2018 అడిగాడండి ఇది. ఓకే, క్వశ్చన్ చూసినట్లయితే మీరు రాజీవ్ స్కోర్డ్ 20% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్. ఇతనికి రాజీవ్ అనే అతనికి 20% మార్క్స్ వచ్చాయంట, మరియు ఫెయిల్డ్ బై 11 మార్క్స్. 20% మార్క్స్ వచ్చిన తర్వాత కూడా అతనికి 11 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు. ఇఫ్ అయితే he scores 50% marks, he got 4 marks more than passing marks. అతనికి 50% మార్క్స్ వచ్చినట్లయితే అతనికి 4 మార్కులు పాసింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినట్లు అని ఇచ్చారు. వాట్ ఈస్ పాసింగ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్లో పాస్ మార్క్స్ అనేది క్వశ్చన్ అండి. ఇందులో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. నార్మల్ వేలో చేయొచ్చు, మీరు ఫార్ములా యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. కాకపోతే నేను 2 ఇక్కడ చెప్తాను మీకు. ఇది ఫార్ములా బేస్ అండి, ఫార్ములా యూజ్ చేసుకునేది. ఇది నార్మల్ వేలో మీరు చూసినట్లయితే 20% ఆఫ్ మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ అన్నాడు. అంటే అతనికి పాస్ మార్క్స్ అనేది తెలియదు. పాస్ మార్క్స్ నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనేది పాస్ మార్క్స్. ఓకే, ఎక్స్ ఎంత 20%, సారీ ఎక్స్ అనేది టోటల్ మార్క్స్ అండి. ఎక్స్ అనేది టోటల్ మార్క్స్ లోంచి పాస్ మార్క్స్ తీసుకోవాలి. కాబట్టి 20% ఆఫ్ ఎక్స్, దీనికి 11 మార్కులు తక్కువ రావడంలో ఫెయిల్ అయ్యాడు, ప్లస్ 11 అయితే అతను పాస్ అవుతాడు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎందుకు ఈక్వల్ అంటే ఇతనికి ఇక్కడ వచ్చిన మార్క్స్ కూడా రెండింటికి సమానం అవుతాయి. కాబట్టి 50% ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఇతనికి. ఇక్కడ 50% మార్క్స్ 4 మార్క్స్ అదనంగా వచ్చాయి అన్నాడు. 4 మార్క్స్ అదనంగా అంటే -11. అప్పుడు 4 మార్క్స్ అదనంగా కాబట్టి -4 చేసినట్లయితే మనకు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూతలు తీసుకెళ్ళిపోతే మైనస్ ఇతరులకు వస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ ఉన్న ప్లస్ అవుతుంది తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 50 నుంచి 20 తీసేసినట్లయితే మనకి 50 - 20 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఉంటుంది ఆల్రెడీ, ఇక్కడ ఉన్న 11 తీసుకెళ్తాం కాబట్టి 11 + 4. ఓకే, ఈ 20x అవతల తీసుకెళ్తున్నా, ఈ 4 ఇతరులు తీసుకొస్తున్నాను. ఓకే, మొత్తంగా ఇది 15, ఇక్కడ 30x ఈజ్ ఈక్వల్ టు 15. ఇది పర్సంటేజ్ అండి, 20% కదా. సో x ఈజ్ ఈక్వల్ టు బై 100 అవుతుంది, 30 కాబట్టి పర్సంటేజ్ కాబట్టి ఇది అవతల తీసుకెళ్తే 150/3. 50 అనేది x అనేది టోటల్, x అనే మార్క్స్ అని టోటల్ మార్క్స్ ఇవి. ఇందులో మీకు అతను ఏమన్నాడు, పాస్ మార్క్, వాట్ ఈస్ పాసింగ్ మార్క్స్ ఎగ్జామ్ అన్నాడు. ఎగ్జామ్లో పాస్ మార్క్ అంటే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ 20 ఏదైనా ఇది తీసుకోవచ్చండి, ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ఇది తీసుకున్నా సరే, ఇది తీసుకున్నా సరే మనకు పాస్ మార్క్స్ వస్తుంది. నేను దీన్ని తీసుకొని చెప్తాను. ఇక్కడ 20% ఆఫ్ x అండి అంటే 50 + 11 చేస్తే అతని పాస్ మార్క్స్ వస్తాయి. 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 10, 10 + 11 ఈజ్ ఈక్వల్ టు 21 అనేది పాస్ మార్క్స్. 21 పాస్ మార్క్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు చేయాల్సి ఉంది. ముందు టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత పాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా బేస్ వెళ్ళినట్లయితే మీరు టోటల్ మార్క్స్ ఇక్కడ ఒకేసారి చేయొచ్చండి. టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు
ఒకసారి మీకు ఫార్ములా గుర్తు లేకపోతే వెనక్కి చెక్ చేసుకోండి. 100 డివైడెడ్ బై n మైనస్ m ఇంటూ p ప్లస్ q అని ఉంటుందండి. ఇక్కడ n అంటే ఏంటంటే పాస్ మార్క్స్, ఇక్కడ మొదటిది, m అనేది వచ్చిన మార్క్స్ అండి. ఒకసారి గమనించండి, వెనక్కి చెక్ చేసుకోండి, ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. 100 డివైడెడ్ బై n మైనస్ m అంటే 50 మైనస్ 20 30 ఇంటూ p ప్లస్ q అంటే p ప్లస్ q, ఇక్కడ మార్క్స్ ప్లస్ ఇక్కడ మార్క్స్ 15 11 ప్లస్ 4. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్ చేస్తానండి. 11 ప్లస్ 4 చేసినట్లయితే 15 అవుతుంది. 100 డివైడెడ్ బై 30 ఇంటూ 15 15 2 50. సో టోటల్ మార్క్స్ అనేది 50 అండి. ఇందులోంచి మీరు మొదటి కనుక్కోవాలి. ఇతని మార్క్స్ 20% వచ్చినాయి కాబట్టి టోటల్ అంటే 20% ఆఫ్ 50, 20% ఆఫ్ 50, అతనికి ఫెయిల్ అనేది 11 మార్క్స్ కాబట్టి ప్లస్ చేస్తే పాస్ అవుతాడు. ఓకే, 11 మార్క్స్ యాడ్ చేసినట్లయితే పాస్ అయిపోతాడు కాబట్టి 0 0 క్యాన్సిల్ అయిపోయి 10 ప్లస్ 11 21. సో రెండింటిలో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇది కాస్త ఈక్వల్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది నార్మల్గా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఫార్ములాలో, మీ ఇష్టం అండి, మీకు నచ్చిన వేలో మీరు వెళ్ళిపోవచ్చు. రెండింటిలో ఈక్వల్గానే వస్తాయి. ఇదైతే నా వరకు అయితే ఇది త్వరగా అయిపోతుంది. మీరు ఇక్కడే చేసుకొని ఈ ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటూ 20% ఆఫ్ అని 20% ఆఫ్ చేసుకొని దీనికి మొత్తానికి ప్లస్ 11 చేసుకోవచ్చు అండి. అలా చేసుకున్నట్లయితే మీరు ఇక్కడే 20% చేసుకోవచ్చు. 20/100 ప్లస్ 11 వేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 22 21 అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇలా మొత్తం చేసుకోవాల్సి అవసరం లేకుండా ఇది ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను సపరేట్గా వేయాల్సి వచ్చింది. సపరేట్గా మీరు 50 టోటల్ మార్క్స్ కనుక్కొని ఇంటూ నార్మల్గా ఫెయిల్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి మీకు ఆల్రెడీ దాని నుంచి పాస్ మార్క్స్ ఎన్నో ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇందులో ఈ పర్సంటేజ్ బేస్ మీద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఎగ్జామినేషన్ మార్క్స్ బేస్ మీద చూసాం కదా. ఓకే, ఇది వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్లో 2018లో అడిగాడండి. 2018లో అడిగిన క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇన్ అన్ ఎగ్జామ్ ఆఫ్ 300 మార్క్స్, ఒక ఎగ్జామ్ 300 మార్కులు కండక్ట్ చేశారంటండి. దానిలో ఏ స్టూడెంట్ గెట్స్ 75 మార్క్స్, ఒక స్టూడెంట్కు 75 మార్కులు వచ్చాయన్నారు. ఇఫ్ షీ హ్యాడ్ స్కోర్డ్ 6 more marks, షీ వుడ్ హ్యావ్ అటైన్డ్ పాసింగ్ పర్సంటేజ్. 75 మార్కులు వచ్చాయి మరియు 6 మార్కులు ఎక్కువగా వచ్చినట్లయితే ఆమెకు పాసింగ్ పర్సంటేజ్ అనేది రీచ్ అయ్యేదని చెప్పారు. అట్లా క్వశ్చన్లు ఏమంటాడంటే వాట్ ఈజ్ పాసింగ్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. పాసింగ్ పర్సంటేజ్ వచ్చేదని చెప్పారు. ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 75 మార్కులు వచ్చాయి, 6 మార్కులు వచ్చినట్లయితే అతనికి ఆల్రెడీ పాసింగ్ పర్సంటేజ్ వచ్చేదని చెప్పేశారు. మరియు క్వశ్చన్ ఏమడిగాడంటే పాసింగ్ పర్సంటేజ్ అడిగాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసాడు. 75 మార్కులు వచ్చాయి, 6 మార్కులు వచ్చినట్లయితే అతనికి పాసింగ్ పర్సంటేజ్ వచ్చేది అన్నాడు. సో దీనిని 2 రకాలుగా చేయొచ్చు. ఇచ్చిన క్లూ బేస్ మీద ఒకటి నార్మల్ చేయొచ్చు, ఫార్ములా బేస్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. నేను కాబట్టి 2 రకాలు ఇక్కడ చెప్తున్నాను మీకు. దీని ప్రకారం వెళ్ళినట్లయితే 75 మార్కులు వచ్చాయన్నారు. 75 మార్కులు వచ్చాయి మరియు 6 మార్కులు వచ్చినట్లయితే పాసింగ్ పర్సంటేజ్ వచ్చేది అన్నారు. 6 మార్కులు యాడ్ చేసినట్లయితే ఈ మొత్తం వాల్యూ అనేది పాసింగ్ పర్సంటేజ్కి ఈక్వల్గా ఉన్నారు. పాసింగ్ పర్సంటేజ్ మనకు తెలియదు. ఇక్కడ మొత్తం మార్కులు ఇచ్చారు. మొత్తం మార్కుల నుంచి పాసింగ్ పర్సంటేజ్ అంతా మొత్తం మార్కుల నుంచి ఎక్స్ అనేది పాసింగ్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే దీనికి ఈక్వల్గా అన్నారు. కాబట్టి ఇక్కడ 3x అనేది 75 6 ఎంత 81. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 81/3, 3 2 6, 3 21. ఓకే, పాసింగ్ పర్సంటేజ్ అనేది 27. ఇది మీరు బాగా రాసుకోగలిగితే గమనించి ఈక్వల్ అయిపోతుందండి. సో 27 అనేది పాసింగ్ పర్సంటేజ్ ఎంత అడిగాడు. ఓకే, ఇక్కడ మీరు ఇంకో మెథడ్ చూసినట్లయితే ఇందులోంచి పాసింగ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు పాసింగ్ పర్సంటేజ్ ఈక్వల్ టు చేసుకోవచ్చు అండి. ఇక్కడ 75 + 6 75 + 6 ఇంటూ ఓకే ఎంతట్లో పాసింగ్ పర్సంటేజ్ అనేది ఎక్స్లో కదా, 300లో పాసింగ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 300 100/, x. 300లో పాసింగ్ పర్సంటేజ్ కాబట్టి 75 + 6 ఇంటూ 100/300 వేసుకుంటే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుందండి 81 100/300. x ఈజ్ ఈక్వల్ టు 21. 0 క్యాన్సిల్ అయిపోయి 21. సేమ్ మీరు గమనించినట్లయితే 2 ఈక్వల్గానే అనిపిస్తాయి. కాకపోతే నేను ఇక్కడ ఈ పర్సంటేజ్ నన్ను డైరెక్ట్గా మార్క్స్
పాసింగ్ పర్సెంటేజ్ ఫైనల్ చేయమన్నాడు కాబట్టి ఆల్రెడీ అతనే పర్సెంటేజ్ ఇచ్చేశారు. పాసింగ్ పర్సెంటేజ్ ఫైనల్ చేయమన్నాడు, వాల్యూస్ ఇచ్చేశారు. 100 మార్కులను మనం నార్మల్గా ఏదైనా కన్సిడర్ చేస్తే ఇచ్చిన మార్క్స్ 100కి ఈక్వల్ చేస్తున్నారు పర్సెంటేజ్ కాబట్టి 100% బై 300 మార్కులు ఇంటూ 75 + 6 చేసినట్లయితే ఈజీగా మీకు ఫైనల్ చేసినట్టు ఉంటుంది. ఓకే, రెండు రకాలుగా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇది టైప్ 1, ఇది టైప్ 2. రెండిట్లో ఏదైనా మీరు ఎగ్జాంపుల్గా చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో అంటే నేను టైప్ మ్యాక్సిమంగా యాజ్ యూజువల్గా ఏదైతే ఎక్కువగా టైం రిపీట్ చేశారో ఎగ్జామ్స్లలో ఆ టైప్స్ మాత్రం తీసుకుంటున్నాను. దానికి తోడుగా మనకు ఈ రిలేటెడ్గా నేను మ్యాక్సిమం చేసిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఫార్ములా బేస్డ్, ఆ ఫార్ములా బేస్డ్ రీచ్ అయ్యే విధంగా ఉన్న క్వశ్చన్స్ తీసుకున్నాను. మీరు ఇందులో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ మీకు తగిలినట్లయితే ఎక్కడైనా వాటిని కామెంట్ రూపంలో నాకు రైట్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఎటువంటి భయం చెందుకోకుండా మీకు రైజ్ ఉన్న క్వశ్చన్స్, మీకు ఉన్న క్వశ్చన్స్ ఏదైనా చెప్పినట్లయితే ఈ మార్క్స్ అండ్ ఎగ్జామ్ బేస్ మీద ఓకే ఆ క్వశ్చన్స్ మీకు అక్కడెక్కడే నేను క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ బేస్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్లో మరియు సిహెచ్ఎస్ఎల్లో అడిగారు 2018 ఇది. ఓకే, క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇన్ ఏ స్కూల్ 65% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, గర్ల్స్ అనే వాళ్ళు 65% ఉన్నారన్నారు. అలాంటప్పుడు ఇంకా బాయ్స్ ఎంతమంది ఉంటారు, 35% బాయ్స్ ఉంటారు. క్వశ్చన్ మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 420 అంటే ఈ 35% అనే వాళ్ళు ఈక్వల్ టు 420 మెంబర్స్. ఓకే, అయినా వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ స్కూల్. ఓకే, క్వశ్చన్లోనే క్లియర్గా ఇచ్చారండి. 65% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి గర్ల్స్ అన్నారు కాబట్టి రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా బాయ్సే ఉంటారు. కానీ ఇక్కడ బాయ్స్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మనకి అక్కడే క్లూ ఇచ్చేశారు, బాయ్స్ అంతా 35% అనేది 420 మెంబర్స్కి సమానం అని ఇచ్చేశారు. అలాంటప్పుడు టోటల్ నెంబర్స్ అన్నారు, అంటే టోటల్ నెంబర్స్ అంటే అంత 100% ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 100% క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చుగా. దీన్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 420 క్రాస్ రాసుకుంటే 420 ఇంటూ 100 డివైడెడ్ బై 35. ఓకే, 35 జా 35 1 జా 35 2 జా ఓకే 120. ఓకే, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో 0 యాడ్ అవుతుందండి మీకు. సో 1200. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. 35 1 జా 35, 6 మిగిలిపోతుంది. 35 అంటే 7 మిగులుతుంది. ఓకే, 35 2 70. ఓకే, 1200 అనేది ఆన్సర్ అండి. సేమ్ క్వశ్చన్ 2018లో అడిగాను సిజిఎల్లో సిహెచ్ఎస్ఎల్లో. కాకపోతే ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్ అండి, పర్సంటేజ్ డిఫరెంట్. బాయ్స్ ప్లేస్లో గర్ల్స్, గర్ల్స్ ప్లేస్ బాయ్స్ ఇచ్చేసి నెంబర్ డిఫరెంట్గా ఇచ్చారు. సో మీకు టోటల్గా ఫార్ములా వేలో వెళ్ళినట్లయితే మీకు ఇదే ఇచ్చారండి క్వశ్చన్. 420 అనేది ఇచ్చేసారు. ఓకే, 1200 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. ఓకే, చూసారు ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఈ పర్సంటేజెస్లో ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ బేస్ మీద ఉన్న లాస్ట్ మెథడ్ చూద్దామండి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో 2016, 2017 రెండింటిలో అడిగాడు. కాకపోతే పర్సంటేజెస్ అండ్ వాల్యూస్ కాస్త డిఫరెంట్గా వేరియేషన్ చేస్తూ ఇచ్చాడు. క్వశ్చన్ చూసినట్లయితే యావరేజ్ మార్క్స్ obtained in a class of 50 students is 70. The average of first 25 is 60 and that of 24 is 80. What is the marks obtained by the last students? ఏమనిచ్చాడంటే 50 స్టూడెంట్స్ ఉన్నారంట మొత్తం ఓవరాల్గా. వాళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 70 అంట. ఫస్ట్ 25 మంది అయితే 60 మార్క్స్ యావరేజ్గా, లాస్ట్ 24 మెంబర్స్ అయితే 80 ఉంది. ఇక్కడ 25, ఇక్కడ 24 మొత్తంగా 49 మాత్రమే అవుతారు. కాబట్టి లాస్ట్ పర్సెంట్ ఎంత అని కనుక్కోమంటాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి 50 స్టూడెంట్స్ ఎంత ఓవరాల్గా, ఇది ఓవరాల్ది కాబట్టి నేను ఫస్ట్ ఓవరాల్గా తీసుకుంటున్నాను. ఓవరాల్గా ఎంత అంటే 50 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత 70. నేను పర్సంటేజ్ ఇచ్చారు, నేను వాళ్ళ యావరేజ్ కాబట్టి ఇంటూ చేస్తేనే టోటల్ నెంబర్స్ టోటల్ వస్తుంది. 5×35. ఓకే, 2 0 మిగులుతాయి. ఇక మొదటి 25 మంది కనుక్కోవాలి. ఫస్ట్ 25. ఓకే, ఫస్ట్ 25 మెంబర్స్ ఎంత 25 × 60. ఓకే, 6×5 0 పెట్టుకుంటే 6×5 30, 3 మిగులుతుంది. 6×12 3 15. ఓకే, లాస్ట్ 25 మెంబర్స్, లాస్ట్ 24 మెంబర్స్. ఎలా అంటే 1 నుంచి 25, ఇక్కడ 50 తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఉన్న మెంబర్స్ది ఫస్ట్ది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న సెకండ్ వన్, 26 నుంచి 49 వరకు
ఉన్న వాళ్ళు సెకండ్ మెంబర్స్. ఇది 24 అనేది ఈ 24 అండి. 26 నుంచి 49 మంది ఉన్న వాళ్ళది ఇది. ఫస్ట్ 25 అండి ఇవి. ఇది ఓవరాల్గా ఉన్న వాళ్ళండి. ఓకే, 24 మెంబర్స్ ఇంటి వాళ్ళ యావరేజ్ ఎంత 80 తీసుకున్నట్టయితే 4 8 32, 3 మిగులుతుంది ఎందుకంటే 16 3 19. ఓకే, మీరు ఓవరాల్గా ఫైనల్గా కనుక్కోమన్నది ఫైనల్ మెంబర్స్ 50% కనుక్కోమన్నాడు కాబట్టి 50%. ఇది 2 సమ్ చేసి ఇందులో తీసేసినట్లయితే లాస్ట్ పర్సన్ మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 49 మెంబర్స్, ఇక్కడ ఉన్న 50 మంది. 50 మందిలో 49 మంది తీసేస్తేనే కదా ఒకటి మిగిలింది మీకు. కాబట్టి ఈ 2 సమ్ చేసి అందులో తీసేస్తానండి నేను. 0 2 14 3. ఓవరాల్గా ఎంత మనకి 3500 మంది ఓవరాల్గా ఉన్న వాళ్ళు. ఇది లాస్ట్ పర్సన్ కాబట్టి లాస్ట్ అంటే 50% ఇది. 3500లో నుంచి 3420 తీసేస్తే 80 మిగులుతుంది. 80 అనేది ఈ లాస్ట్ పర్సన్ యొక్క పర్సంటేజ్. ఓకే, వాట్ ఈస్ ద మార్క్స్ obtained బై ద లాస్ట్ స్టూడెంట్స్. ఎన్ని మార్క్స్ అంటే 80 మార్క్స్. మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాం కాబట్టి ఇది కూడా పర్సంటేజ్లోనే మిగులుతుంది. కాబట్టి 80 అనేది లాస్ట్ పర్సన్ యొక్క పర్సంటేజ్. ఓకే, మీరు బాగా గమనించినట్లయితే మొత్తంగా ఎంత పర్సంటేజ్ ఇచ్చారో వారి యొక్క టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి ఎంతమంది ఇక్కడ ఇచ్చారో వాళ్ళ మార్క్స్ సమ్ చేసుకొని ఈ టోటల్లో చేస్తే మిగిలిపోయిన వారే లాస్ట్గా ఉన్న 1% యొక్క మార్క్స్. ఆ మార్క్స్ మీరు నార్మల్గా తీసుకున్నా ఒకటే, యావరేజ్ తీసుకున్నా ఒకటే. యావరేజ్ అంటే 1%కి ఎంత యావరేజ్ ఉంటుందంటే ఒకటే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఈ 80 అనేది లాస్ట్ పర్సన్ యొక్క మార్క్స్. పర్సంటేజ్ ఇచ్చారో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆ 1% యొక్క పర్సంటేజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎంత మార్క్స్ వస్తాయో అంతే పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అదే పర్సంటేజ్ అదే మార్క్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి గమనించండి. 50 మంది యొక్క యావరేజ్ 70 మంది ఉన్నారు కాబట్టి ఓవరాల్ మార్క్స్ ఎంత వాళ్ళకంటే 3500. ఫస్ట్ 25 మంది యొక్క యావరేజ్ ఎంత 60 ఇచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క మార్క్స్ ఎంత అంటే 1500. మిగిలిన 24 మంది యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 80 ఇచ్చాడు కాబట్టి వాళ్ళ యొక్క మార్క్స్ ఎంత అంటే 1920. ఓవరాల్గా మీరు సమ్ చేసేస్తే వీటి రెండింటి యొక్క సమ్ముని ఈ ఓవరాల్గా ఇచ్చిన వాటిలో తీసేస్తే లాస్ట్ పర్సన్ యొక్క మార్క్స్ లేదా మార్క్స్ పర్సంటేజ్ అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో మొత్తంగా 5 మెథడ్లు చూపించాను. ఎందులో అంటే ఎగ్జామినేషన్ మార్క్స్ మెథడ్లో 5 సపరేట్ మెథడ్ చూపించాను మీకు. ఓకే, వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి కంప్లీట్గా. మీకు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వీటిలో కంపల్సరీగా మీకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడండి. సిజిఎల్లో చూసారుగా, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ రెండింటిలో క్లారిటీగా ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ కానిస్టేబుల్ వీటిలో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడండి వీటిలో. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ విజేత తెలుగు అకాడమీ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ముందు ఇలాంటి వీడియోలు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.